గతంలో మహానాడు వేదికగా బీజేపీతో పొత్తు పెట్టుకుని చారిత్రాత్మక తప్పు చేశామని మాట్లాడిన చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు అదే మహానాడు వేదికగా బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? గతంలో మోదీని బీజేపీని నోటికొచ్చినట్లు తిట్టిన చంద్రబాబు మళ్ళీ బీజేపీతో దోస్తీ కట్టేందుకు సిద్ధమవుతున్నారా? మై బ్లడ్ కాంగ్రెస్ అంటూ గర్వంగా చెప్పిన చంద్రబాబు మళ్ళీ బీజేపీ పంచన చేరే ప్రయత్నం చేస్తున్నారా? మహానాడు వేదికగా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతిస్తాను అనడం దేనికి సంకేతం? బీజేపీతో పొత్తుపై మరోసారి చంద్రబాబు యూటర్న్ తీసుకోనున్నారా? బీజేపీకి దగ్గరయ్యేందుకు చంద్రబాబు తహతహ. రాజకీయ అవసరాల కోసం 360 డిగ్రీల్లో బాబు. బీజేపీ కోరుకోకపోయినా అంశాల వారీగా కేంద్రానికి మద్దతంటూ కొత్త పలుకు. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీకి దగ్గరయ్యే యత్నం. చంద్రబాబు మోసాలు సాగవంటున్న బీజేపీ నేతలు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలు మరోసారి మహానాడు వేదికగా బయటపడ్డాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బీజేపీని తిట్టకుండా తిట్టిన చంద్రబాబు మళ్ళీ ఇప్పుడు బీజేపీతో జత కట్టాలని మహానాడు వేదికగా ఆరాటపడుతున్నారు. గతంలో ఇదే మహానాడు వేదికగా బీజేపీతో పొత్తు పెట్టుకుని చారిత్రక తప్పిదం చేశానని చంద్రబాబు బాధపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కావని స్పష్టం చేశారు. బీజేపీని నమ్ముకోవడం వల్లే కొన్ని వర్గాలు టీడీపీకి దూరమయ్యాయని అప్పట్లో ఆవేదన చెందారు. గతంలో చేసిన విమర్శలను పక్కనబెట్టి 2014 ఎన్నికల్లో మళ్లీ బీజేపీ పంచన చేరిన చంద్రబాబు 2019 ఎన్నికల నాటికి విడాకులు తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలతో చంద్రబాబు విరుచుకుపడ్డారు. నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి రాష్ట్రానికి వచ్చిన సందర్భంలోనూ చంద్రబాబు సహా టీడీపీ నేతలందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. మోదీ రాకను నిరసిస్తూ గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి గుంటూరు వచ్చే మార్గంలో మోదీకి వ్యతిరేకంగా కటౌట్లు ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుపతి పర్యటనకు వచ్చిన సందర్భంలోనూ ఆయన కాన్వాయ్పై రాళ్లదాడికి టీడీపీ నాయకులు కార్యకర్తలు తెగబడ్డారు. బీజేపీ రాష్ట్రానికి మోసం చేసిందంటూ ధర్మ పోరాట దీక్షలు చేపట్టారు. ధర్మ పోరాట దీక్ష వేదిక సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తన బావమరిది బాలకృష్ణతో పచ్చి బూతులు తిట్టించారు చంద్రబాబు. అంతటితో ఆగని చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో వేదిక పంచుకుని ప్రచార సభల్లో పాల్గొన్నారు. మై బ్లడ్ ఈజ్ కాంగ్రెస్ అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటూ మాట్లాడారు. సోనియా గాంధీ ఇంటికి రాయబారాల కోసం టీడీపీ ఎంపీలను పంపారు. తెలంగాణలో ఏకంగా పార్టీ మూల సిద్ధాంతాన్ని విస్మరించి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. మమతా బెనర్జీ తరపున సైతం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. బీహార్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోతే టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం కోసం టీడీపీ నేతలను పంపారు. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పార్టీలకు నిధులు సమకూర్చారు. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక చర్యలు చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు మహానాడు వేదికగా మళ్లీ బీజేపీ వ్యవహారంలో యూటర్న్ తీసుకున్నారు. బీజేపీ నేతలు ఎవరూ అడగకపోయినా, బీజేపీ నేతలు ఎవరూ కోరకపోయినా తనంతట తాను కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగా మద్దతు ఇస్తానంటూ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీతో భవిష్యత్తులో పొత్తు పెట్టుకోమని సునీల్ ధియోదర్ వంటి నేతలు బహిరంగంగా చెప్తున్నా, చంద్రబాబు పచ్చి మోసగాడు అని బీజేపీ నేతలు విమర్శిస్తున్నా చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకుండా బీజేపీకి అంశాల వారీగా మద్దతిస్తానని మాట్లాడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఇదే మహానాడు వేదికగా బీజేపీని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అదే మహానాడు వేదికగా బీజేపీకి దగ్గరవ్వడానికి చేస్తున్న ప్రయత్నాలపై జోరుగా చర్చ నడుస్తోంది. చంద్రబాబుకు బీజేపీ పైన, నరేంద్ర మోదీ పైన, దేశం పైన అంత ప్రేమ లేదని, కేవలం తాను చేసిన అవినీతి కేసుల నుండి బయటపడేందుకే చంద్రబాబు మోదీ బీజేపీ జపం చేస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.